ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరం మీరు దీన్ని జాగ్రత్తగా వినండి. ఒక వీలైతే మీరు రాసి పెట్టుకోండి. వ్యాపారాలు గనక ఈ సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి రాసులు మొదలు పెడితే అసలు మామూలుగా ఉండవండి వ్యాపారాలు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారమా, ఫుడ్ వ్యాపారమా, ఏదైనా ప్రపంచంలో, దేశంలో ఏ వ్యాపారాలైనా మీకు అద్భుతంగా రన్ అవుతాయి. నా మాట విని ఒకసారి చూడండి. కుంభరాశి వారు కానీ, తులారాశి వారు కానీ, కన్యా రాశిలో జన్మించిన వారు, మిథున రాశిలో జన్మించిన వారికి ఈ 4 రాశులకు అదృష్టం తలుపు తట్టబోతుంది. 2025 సంవత్సరం నుండి మీరు ఏ వ్యాపారాలు పెట్టినా అసలు వెనక్కి తిరిగి చూడకుండా మీ వ్యాపారాలు నడుస్తాయి. నేను పదే చెప్తున్నానండి. మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినా, లేదంటే ఆల్రెడీ ఏదైనా వ్యాపారాలు మీరు రన్ చేస్తున్నవారు కూడా మీరు ఒకటే గమనించండి. మీ యొక్క వ్యాపార సంస్థకు మీరు ఈ జిఎస్టీ బిల్డింగ్స్ కానీ, లైసెన్స్ల మీద ఏం చేంజ్ చేసుకోకుండా జస్ట్ మీరు ఏదైతే వ్యాపారం పెట్టుకున్నారో దానికి సంబంధించిన బోర్డు, ఆ పేరు అనేది కూడా నేను దాంట్లో చిన్న అక్షరాలు, సెంటెన్స్లో కొన్ని అక్షరాలు కలిపి వైబ్రేషన్ అనేది 360 డిగ్రీలు 2500 ఫ్రీక్వెన్సీ వచ్చే విధంగా నేను ఆ వ్యాపార సంస్థకు అద్భుతమైనటువంటి నంబరు వచ్చే విధంగా నేను ఆ పేరును మారుస్తానండి. అది జస్ట్ అక్కడ రాయడం వరకు మాత్రమే. దాని ప్రభావం ఇక ముందు చూస్తారు. వీలైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కుంభ, తుల, కన్య, మిథున రాశుల వారికి అదృష్ట రాజయోగం పట్టబోతుంది.